ఎల్నినో ప్రభావంతో ఈ ఏడాది వర్షపాతంలో తీవ్ర లోటుపాట్లు ఉంటాయని వాతావరణ శాఖ వ్యవసాయ శాస్త్రవేత్తలు ముందస్తుగానే హెచ్చరికలు జారీ చేశారు. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో రైతులకు క్షేత్రస్థాయిలో స్పష్టమైన మార్గదర్శకాలు ఇస్తూ ప్రత్యామ్నాయ పంటల ఎంపికపై సమగ్ర అవగాహన కల్పించాల్సిన బాధ్యత చాలా ఉంది. అయితే తెలంగాణలో మాత్రం రైతన్నలు తీవ్ర గందరగోళంలో మునిగిపోయారు. ప్రభుత్వం ఇస్తున్న సూచనలలో ఏ మాత్రం స్పష్టత లేదని, పంటల మార్పిడి విషయంలో ప్రణాళికలు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఎల్నినో సవాల్ను ఎదుర్కొనేందుకు వ్యవసాయ శాఖ వద్ద ఉన్న ప్లాన్ ఏంటి? ప్రభుత్వ సూచనలు, రైతుల పరిస్థితిపై స్పెషల్ రిపోర్ట్. ప్రతి ఏడాది తెలంగాణ రైతన్న ఆశలన్నీ ఆకాశం వైపే ఉంటాయి. వానాకాలం వస్తే సకాలంలో వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని కోరుకుంటారు. కానీ ఈసారి ప్రకృతి పరిస్థితులు సాధారణంగా లేవు. అంతర్జాతీయ వాతావరణ సంస్థలు, లోకల్ వాతావరణ నిపుణులు చెబుతున్న దాని ప్రకారం ఎల్నినో ప్రభావం వల్ల వర్షాలు తీవ్రంగా ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. కొద్ది ప్రాంతాలలో అనూహ్యంగా అధిక వర్షాలు పడితే మెజారిటీ ప్రాంతాలలో వర్షాభావ పరిస్థితులు ఏర్పడి కరువు ఛాయలు అలుముకునే ముప్పు కనిపిస్తుంది. ఈ తీవ్ర పరిణామాల నేపథ్యంలో రైతులు ఏ పంట వేయాలి, ఎప్పుడు విత్తనాలు విత్తాలి, నీటి వినియోగాన్ని ఎలా ప్లాన్ చేసుకోవాలనే అంశాలపై గ్రామీణ స్థాయిలో రైతు వేదికల ద్వారా ముందుగానే స్పష్టమైన గైడెన్స్ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే వ్యవసాయ శాఖ కొన్ని జిల్లాలలో ప్రత్యామ్నాయ పంటలను సూచించింది. తక్కువ నీటితో పండే పంటలు సాగు చేయాలని సలహాలు ఇచ్చింది. కానీ రైతులు మాత్రం పంట మార్చమంటే ఆ పంటకు మార్కెట్ ఉందా, ప్రభుత్వ కొనుగోలు ఉంటుందా, విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉన్నాయా, ఇలాంటి సందేహాలకు సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. పంటల మార్పిడి అనేది కేవలం ఒక సూచనతో పూర్తయ్యే ప్రక్రియ కాదని, మార్కెట్, నీటి లభ్యత, రుణ సౌకర్యాలు, బీమా వంటి అంశాలు అన్నీ కలిపి ఉండాల్సిందేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇదే సమయంలో వ్యవసాయ విస్తరణ అధికారులు గ్రామాలలో పర్యటించడం లేదని, వ్యక్తిగతంగా సలహాలు ఇచ్చే వ్యవస్థలు బలహీనపడిందని రైతులు చెబుతున్నారు. వాతావరణ పరిస్థితులు వేగంగా మారుతున్న సమయంలో మొబైల్ సందేశాలు, గ్రామ సభలు, రైతు వేదికల ద్వారా నిరంతరం సమాచారం అందించాలని రైతు సంఘాలు కోరుతున్నాయి. ముందస్తు ప్రణాళిక ఉంటే పంట నష్టాలను కొంతమేర తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే వ్యవసాయ శాఖ మాత్రం రైతులకు అవసరమైన సూచనలు అందిస్తున్నామని చెబుతుంది. జిల్లాల వారీగా పంటల ప్రణాళిక రూపొందించామని, ముందస్తు ప్రణాళిక ఉంటే పంట నష్టాలను కొంతమేర తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే వ్యవసాయ శాఖ మాత్రం రైతులకు అవసరమైన సూచనలు అందిస్తున్నామని చెబుతుంది. జిల్లాల వారీగా పంటల ప్రణాళిక రూపొందించామని, వ్యవసాయ విస్తరణ అధికారుల ద్వారా రైతులకు అవగాహన కల్పిస్తున్నామని అధికారులు పేర్కొంటున్నారు. రైతు సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ఎల్నినో హెచ్చరికలు ముందుగానే తెలిసినా రైతులకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించలేదని, గ్రామస్థాయిలో వ్యవసాయ అధికారులు పర్యటనలు తగ్గిపోయాయని, పంటల మార్పిడిపై పూర్తిస్థాయి అవగాహన కల్పించలేదని ఆరోపిస్తున్నారు. రైతులు తమ పెట్టుబడిని చూసుకుని నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని, ప్రభుత్వ సూచనలపై పూర్తిగా ఆధారపడలేకపోతున్నామని చెబుతున్నారు. ఎల్నినో ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖలు, శాస్త్రవేత్తలు ముందుగానే హెచ్చరించినా ఆ పరిస్థితులకు అనుగుణంగా రైతులను పూర్తి స్థాయిలో సిద్ధం చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పంటల మార్పిడి పేరుతో సూచనలు చేసినా వాటికి తగ్గట్లుగా విత్తనాల సరఫరా, మార్కెట్ భరోసా, గ్రామ స్థాయిలో అవగాహన కార్యక్రమాలు ఆశించిన స్థాయిలో జరగలేదని రైతులు చెబుతున్నారు. ప్రకృతి వైపరీత్యాలను ఆపడం ఎవరి చేతిలో లేకపోయినా వాటి ప్రభావాన్ని తగ్గించే ముందస్తు ప్రణాళికలు అమలు చేయడం మాత్రం ప్రభుత్వ బాధ్యత అని నిపుణులు చెబుతున్నారు. రైతన్నకు భరోసా కల్పించే చర్యలు ఎప్పుడు కనిపిస్తాయో, ఎల్నినో సవాల్ను ప్రభుత్వం ఎలా ఎదుర్కొంటుందో వేచి చూడాల్సిందే.